హాయ్ వెల్కమ్ టు ప్లస్ టీవీ. గత కొన్ని సంవత్సరాల నుండి ఐబొమ్మ వెబ్సైట్ను రన్ చేస్తున్న ఇమ్మడి రవికుమార్ అనే వ్యక్తి అరెస్ట్ కావడంతో చాలా సంచలన విషయాలనేటివి బయటకు వచ్చాయి. అతని దగ్గర దాదాపు 90s మూవీస్ నుండి రీసెంట్గా వచ్చిన ఓజీ మూవీ వరకు కూడా పైరసీ డాటా అనేది అతని దగ్గర ఉంది. దాదాపు 21,000 మూవీస్ డాటా అనేది ఉందని తెలుస్తుంది. అదే కాకుండా ఐబొమ్మను అయితే ఎవరైతే యూజ్ చేశారో ఇన్ని డేస్ నుండి ఐబొమ్మలో ఎవరైతే మూవీస్ డౌన్లోడ్ చేసుకొని చూసిన వాళ్ళ డాటా మొత్తం కూడా అతని దగ్గర ఉందని తెలిసింది. దాదాపు వాళ్ళ డాటా అనేది 5 కోట్ల జనాభా డాటా అనేది ఉంది. పైరసీని ఎంకరేజ్ చెయ్యొద్దు అని చెప్తున్నా కూడా చాలామంది పైరసీని ఎంకరేజ్ చేశారు. అది వాళ్ళకి ఎలా యూజ్ అయిందంటే కరోనా టైంలో చాలా బెట్టింగ్స్ యాప్స్ అనేవి వచ్చాయి. ఆ బెట్టింగ్ యాప్స్ని వాళ్ళే రన్ చేశారు. చాలా డబ్బులు పోగొట్టుకున్నారు. చాలా మంది జనాభా కూడా చనిపోయారు. చాలా బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి చాలామంది కొంతమంది చనిపోయిన క్షణాలు కూడా ఉన్నాయి యాప్స్లో డబ్బులు వెళ్ళిపోయి. సో ఇవన్నీ చేయొద్దు, బెట్టింగ్ యాప్స్ అనేటివి ప్రమోట్ చేయొద్దు అని చెప్తున్నా కూడా అసలు పట్టించుకోలేదు. బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టకండి అని చెప్తున్నా కూడా ఎవరు పట్టించుకోలేదు. చాలామంది చనిపోయారు. చాలా కోట్ల నష్టం వచ్చింది. ఈ ఐబొమ్మ ద్వారా వాళ్ళు సంపాదించుకుంది దాదాపు 20 కోట్లు ఉంటుంది అని చెప్తున్నారు. అందులో 3 కోట్లు పట్టుకున్నాము అని చెప్పి సిపి సజ్జనర్ గారు చెప్పారు. అంతేకాకుండా అతని దగ్గర ఇంకా చాలా డేటా అనేది ఉంది. చాలా వెబ్సైట్స్ని అంటే దాదాపు 60కి పైగా వెబ్సైట్స్ని బ్లాక్ చేసినా కూడా మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయడము, మళ్ళీ వెబ్సైట్ని క్రియేట్ చేసి మళ్ళీ మూవీస్ అనేటివి పెట్టడం ఇలా జరిగిందని చెప్పారు. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ పైరసీని ఎంకరేజ్ చేయొద్దు అని సజ్జనర్ గారు అయితే చెప్పారు. అండ్ ఈ పైరసీని ఎంకరేజ్ చేయడం వల్ల చాలా మూవీస్ ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళు లాస్ అయిపోయారు. అంటే వాళ్ళు ఎంత డబ్బులు పెట్టినా కూడా ఈ పైరసీ అనేది వచ్చేసరికి మూవీ నెక్స్ట్ డేనే చూసేయడం, నెక్స్ట్ డే ఈ వెబ్సైట్స్లో పెట్టేయడము, డౌన్లోడ్ చేసుకొని చూడడము జనాలు. దీనివల్ల కూడా చాలా నష్టపోయామని దిల్ రాజు గారు కానీ, చిరంజీవి గారు కానీ, నాగార్జున గారు కానీ, ప్రొడ్యూసర్ రాజమౌళి గారు కానీ చాలా చెప్పారు. అంటే మేము ఎంత కష్టపడతాము మూవీ గురించి అని మీరు ఒక 4 వీక్స్ 5 వీక్స్ తర్వాత మేము డైరెక్ట్గా ఓటీటీలో చూసుకోండి, ఇందులో చూడకండి, మేము 4 వీక్స్ తర్వాత ఎలాగో ఓటీటీలోకి ఇస్తాము కదా అని చెప్పేసి మాట్లాడారు. అంటే దీనివల్ల మీరు ఒక చిన్న వస్తువు పోతే మీరు ఎంత దిగులుగా ఎంత టెన్షన్ పడతారో, మేము కొన్ని సంవత్సరాల నుండి కష్టపడ్డ మూవీ మాకు అలా పైరసీగా వెళ్ళిపోతే మాకు అలాగే అనిపిస్తుంది అని చెప్పేసి దిల్ రాజు గారు అయితే అన్నారు. ఇతన్ని అరెస్ట్ చేయడంతో అయిపోలేదు, ఇంకా అతని వెనకాల కూడా చాలా మంది ఉన్నారు, చాలా నడిపిస్తున్నారు. అంటే అది ఇక్కడ నడిపించట్లేదు కాబట్టి తెలీదు, కానీ తెలంగాణ పోలీసులు మాత్రం అసలు వదలను. అంటే 3 మంత్స్ బ్యాక్ ఏదైతే వార్నింగ్స్ ఇచ్చారో, వార్నింగ్స్ ఇచ్చినప్పటి నుండి తెలంగాణ పోలీసులు అయితే ఖచ్చితంగా పట్టుకోవాలి అని చెప్పేసి అది బయటికి చెప్పకుండా బయటికి రాకుండా చాలా ప్లాన్ చేసుకొని పట్టుకున్నారు. అండ్ ఇదే కాదు, ఇంకా ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకొని తీరుతాము. ఎవరైతే తెలుగు ఇండస్ట్రీలో చాలామంది ఆధారపడి ఉన్నారో వాళ్ళ జీవితాలకి వెలుగులు నింపుతామని చెప్పేసి పోలీసులు అయితే అంటున్నారు. అండ్ వాళ్ళందరినీ పట్టుకొని, అంటే వాళ్ళు ఎక్కడెక్కడో స్విట్జర్లాండ్లో, నెదర్లాండ్లో, కరేబియన్ దీవుల్లో ఎవరైతే ఉన్నారో ఈ వెబ్సైట్స్ని ఎవరైతే రన్ చేశారో వాళ్ళందరూ ఇంకా చాలామంది ఉన్నారు అని చెప్తున్నారు. వాళ్ళందరినీ పట్టుకుంటాము, ఎందరున్నా కూడా ఈ వెబ్సైట్ అనేది అసలు నడవకుండా చేస్తామని చెప్తున్నారు. సో ఇంకా ఏం జరుగుతుందో చూడాలి.